Okay. So master records. So in material management. Okay. In material management, what are the master records are there? Okay. So what's the meaning of the master data? Master record or master data? సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు మనం మాస్టర్ డేటా గురించి మాట్లాడుకున్నాం. ఐడియా ఉందా నీకు? మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా అండ్ కాన్ఫిగరేషన్ డేటా అని చెప్పి మాట్లాడుకున్నాం మనం. ఓకే సార్. అవునా? సో మాస్టర్ డేటా అంటే ఏంటి? మాస్టర్ డేటా అంటే ఏంటి? సో మాస్టర్ డేటా అంటే ఏంటి? మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్స్ రన్ చేయాలంటే మనకి లాట్ ఆఫ్ డేటా కావాలి. ఈ ఏదైతే లాట్ ఆఫ్ డేటా కావాలో వాటిల్లో కొన్ని అప్పటికప్పుడు మారే ఉంటాయి, కొన్ని పర్మనెంట్గా ఎప్పుడు ఒకటే డేటా ఎంటర్ చేస్తాము. అంటే ఇప్పుడు నేను సపోజ్ నేను సూపర్ మార్కెట్కి వెళ్తున్నా, కందిపప్పు కావాలి, సపోజ్ నేను దాల్ అడిగాను అనుకో. ఓకే. సో దాల్ అనేది ఎప్పటికీ మారదు. దాని యొక్క పేరు కానీ, దాని యొక్క మెజర్మెంట్స్ కానీ, దాని యొక్క కొన్ని బిహేవియర్ మారదు. కానీ ఏం మారుతాయి? ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఓకే, ఎక్కడికి కావాలి అనేది మారుతుంది, రిక్వైర్మెంట్ మారుతుంది. కానీ ఈ డాల్ అనే ఒక ప్రొడక్ట్ అనేది ఇది కాన్స్టెంట్, ఎప్పుడు కూడా మారదు. దాని డేటా అంటే మారదు. సో మనం ఏదైనా ఒక పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఓకే, కొంత డేటా ఈజ్ ద కాన్స్టెంట్ ఎలా ఉంటుంది. స్టాండర్డ్ ఇదంతా కూడా ఏంటంటే కాన్స్టెంట్ డేటా ఏంటంటే ఎప్పటికీ మారదు. ఓకే. మారినా సరే ఎప్పుడో ఇర్రెగ్యులర్గా మారుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి 20 డేస్కో 30 డేస్కో లేకపోతే జనరల్గా మారుతూ ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ ట్రాన్సాక్షన్ టు ట్రాన్సాక్షన్, ఇట్ నెవర్ చేంజ్. అంటే ఏంటి? ఇప్పుడు నాకు 10 కేజీలు కావాలనుకో, ఒక గంట తర్వాత ఒక 20 కేజీస్ కావాలనుకో, సో నా రిక్వైర్మెంట్ మారిపోతుంది. సో అది క్వాంటిటీ మారిపోతుంది, కానీ ప్రొడక్ట్ నేమ్ మారట్లేదు. ప్రొడక్ట్ నేమ్ ఏంటి? దాల్ అనేది మారట్లేదు. ఓకే. దాన్ని ఎట్లా మెజర్ చేస్తున్నావు? కేజీస్, అది కూడా మారట్లేదు. దేనికి సంబంధించింది? పప్పులకు సంబంధించింది. ఓకే. సో అది కూడా మారట్లే. కొన్ని డేటా మారట్లే, కానీ కొన్ని డేటా మారుతుంది. ఏం డేటా అది? ఎంత కావాలి, ఎప్పటికి కావాలి, ఎక్కడికి కావాలి, ఎవరి దగ్గర నుంచి కొంటున్నావు, ఈ డేటా మారుతుంది తప్ప ఓకే, దీని యొక్క ఏదైతే ఒక ప్రొడక్ట్ కొనాలనుకున్నావు ప్రొడక్ట్ మారట్లేదు. సో ఇక్కడ ఏంటంటే మాస్టర్ డేటాస్లో కొంత ఇన్ఫర్మేషన్ మనం ముందే మెయింటైన్ చేసుకుని ఉంచుకుంటే, మనం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో, అంటే నాకు పిఓస్ క్రియేట్ చేయాలనుకుంటున్నానో, ఐ విల్ టేక్ రిఫరెన్స్ ఆఫ్ దట్ నేమ్, దట్ కోడ్. ఓకే. సో అంటే ఏంటి? నాకు ఒక 10 ప్రొడక్ట్స్ ఉంటే ఆ 10 ప్రొడక్ట్స్కి నేను 10 ప్రొడక్ట్ కోడ్స్ క్రియేట్ చేస్తాను. ప్రొడక్ట్స్ కోడ్స్ క్రియేట్ చేసి ఒక ఐడెంటిటీ ఇస్తాం అన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఒక ఆధార్ కార్డు ఉంది, నీకు ఒక ఆధార్ కార్డు ఉంది. సో నీ ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే ఏంటి? నీ మొబైల్ నంబరు, నీ ఫోన్ నంబరు, నీ నేము, మీ ఫాదర్ నేము, మీ అడ్రస్ అంటే వస్తుంది కదా. అట్లాగా ఒక డేటా ఎంటర్ చేశానంటే నేను ఆ డేటా ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. ఆ యూనిక్ నెంబర్ ఎంటర్ చేశానంటే దానికి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే. సో దాన్ని మనం మాస్టర్ డేటా కింద క్రియేట్ చేస్తాం. ఓకే. సో అలాంటి డేటాస్ ఏమున్నాయి? మనం క్రియేట్ చేయగలం. ఓకే. ఒకటి ఏంటి? మాస్టర్ డేటా, మెటీరియల్ మాస్టర్ రికార్డ్. ఓకే. మెటీరియల్ మాస్టర్ రికార్డ్. దెన్ నెక్స్ట్ ఏంటి? మెటీరియల్ మాస్టర్ అంటే మనం ప్రోడక్ట్ ఏదైనా ఒక కొనాలనుకుంటున్నాం కాబట్టి ఆ ప్రోడక్ట్కి సంబంధించిన యొక్క క్లాస్ క్యారెక్టరిస్టిక్స్ కానీ, లేకపోతే గ్రూప్ కానీ, ఎవరు ఎలా మెజర్మెంట్ చేస్తున్నారు, హూ విల్ బి టేకింగ్ కేర్ ఇన్ అవర్ కంపెనీ, ఇదంతా కూడా మనం మెటీరియల్ మాస్టర్ రికార్డ్లో మెజర్మెంట్ డేటా అంతా స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ ఏంటి? వెండర్ మాస్టర్ రికార్డ్. సో వెండర్ మాస్టర్ రికార్డ్ ఎందుకు మాస్టర్ రికార్డ్ అన్నాను నేను? ఎందుకంటే నాకు 100 మంది సప్లయర్స్ ఉంటే ఈచ్ సప్లయర్ యొక్క ఫోన్ నంబర్స్, ఈమెయిల్ అడ్రస్, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, వాళ్ళ పేమెంట్ టర్మ్స్, ఓకే, కండిషన్స్,
ఇవన్నీ కూడా నేను గుర్తుపెట్టుకోలేను. సో నేనేం చేస్తాను, ఒక మాస్టర్ రికార్డ్ కింద క్రియేట్ చేసి వదిలేస్తాను. సో నాకు ఎప్పుడైతే కావాలో అతనికి ఒక ఐడి నంబర్ ఇచ్చేసి, అంటే ఎంప్లాయీ ఐడి ఎలా క్రియేట్ చేస్తామో అట్లాగా ఎంప్లాయీ ఐడి తెలుసు కదా. ఓకే. నాకు ఒక ఎంప్లాయీ ఐడి ఉందనుకో, ఆ ఎంప్లాయీ ఐడి చూడగానే నా కంపెనీలో ఒక ఈ ఎంప్లాయీ ఐడి ఇతని పేరు మీద ఉంది, ఇతను ఈ రోజు జాయిన్ అయ్యాడు, ఓకే, ఇతని అడ్రస్ ఇక్కడ, ఇతని మొబైల్ ఫుల్ నంబర్ ఇది, డీటెయిల్స్. ఇతని మెయిల్ ఐడి ఇది. సో ఆల్ ద ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్లాగే వెండర్ మాస్టర్ కార్డ్ ఏంటంటే హీ ఈజ్ వన్ ఆఫ్ ద బిజినెస్ పార్ట్నర్. సో మనం వెండర్ మాస్టర్ కార్డ్‌లో ఏంటంటే వెండర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఓకే. ఓకే. సో దెన్ పర్చేసింగ్ ఇన్ఫో రికార్డ్. పర్చేసింగ్ ఇన్ఫో రికార్డ్. ఓకే. సో పర్చేసింగ్ ఇన్ఫో రికార్డ్ ఏంటి? ఓకే. సో నాకు మెటీరియల్ ప్రొడక్ట్ మాస్టర్ డేటా తెలుసు ఇండివిడ్యువల్‌గా. అట్లాగే సప్లయర్ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఒక సప్లయర్. అంటే ఇప్పుడు నాకు సిమెంట్ కొనాలనుకున్నాననుకో, నాకు సిమెంట్ చాలా ఉంటాయి. ఒక డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. సో ఈచ్ బ్రాండ్‌కి డిఫరెంట్ కాస్ట్ ఉండొచ్చు. డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండొచ్చు. డిఫరెంట్ డెలివరీ కాస్ట్ ఉండొచ్చు. ఓకే. డిఫరెంట్ ప్యాకింగ్ చార్జెస్ ఉండొచ్చు. లోడింగ్ చార్జెస్ ఉండొచ్చు. అన్‌లోడింగ్ చార్జెస్ ఉండొచ్చు. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్ డిఫరెంట్. సప్లయర్‌కి. ఒక సప్లయర్ రూ. 100కి ఇస్తే ఇంకో సప్లయర్ రూ. 120కి ఇస్తాడు. ఒక సప్లయర్ ఆహ్, విజయవాడ నుంచి సప్లై చేస్తే ఒక సప్లయర్ రాజమండ్రి నుంచి సప్లై చేస్తాడు. సో అట్లాగా ఒకే మెటీరియల్‌ని మల్టిపుల్ సప్లయర్స్ సప్లై చేస్తున్నారు కాబట్టి, ఓకే. అగైన్ నేను ఒక పీఓ క్రియేట్ చేసినప్పుడు, ఈ సప్లయరు ఈ మెటీరియల్‌ని సప్లై చేస్తున్నాడో లేదో చెక్ చేయాలి నేను. అదే విధంగా ఈ మెటీరియల్ ఈ సప్లయర్ దగ్గర నుంచి ఎంత కాస్ట్‌కొస్తుంది? ఏంటి కండిషన్స్? ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, ఇంకో టర్మ్స్ కానీ, పేమెంట్ టర్మ్స్ కానీ, లేకపోతే టాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా ఎంటర్ చేయాలా? ఇయన్నీ కూడా కావాలి కదా. ఓకే. యెస్ సో సార్. అగైన్ నేను ఎవ్రీ పీఓకి నేను మళ్ళీ చెక్ చేసుకోవాలంటే కష్టం గదా. సో నేనేం చేస్తాను, దాన్ని కూడా ఒక మాస్టర్ డేటా కింద క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఓకే. సో ఇక్కడొచ్చేసరికి ఏంటంటే మెటీరియల్ అండ్ వెండర్ ఈ 2 కాంబినేషన్స్‌లో మన పర్చేసింగ్ ఆర్గనైజేషన్ లెవెల్‌లో, ఓకే. ఎందుకంటే పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? చెప్పా గదా. ద గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ విల్ టేక్ కేర్ అబౌట్ ఆల్ ద పర్చేసింగ్ యాక్టివిటీస్. అవునా? యెస్. సో నెగోషియేషన్స్ కానీ, ప్రైస్ నెగోషియేషన్స్ కానీ, లేకపోతే కాంట్రాక్ట్స్ కానీ, లాంగ్ టర్మ్ అగ్రీమెంట్స్ కానీ, ఇయన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసేది ఈ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ పీపుల్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ ప్లాంట్ అంటే ఏంటి, హైదరాబాద్‌లో ఉన్న ప్లాంట్ పర్టిక్యులర్‌గా ఈ సప్లయర్‌కి, ఈ వెండర్‌కి, సారీ, ఈ సప్లయర్‌కి, ఈ మెటీరియల్‌కి మధ్య కాంబినేషన్‌లో ఎంత ప్రైస్ ఉంది. అదే వైజాగ్‌లో ఈ మ ఈ వెండర్‌కి, ఈ మెటీరియల్‌కి ఎంత. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు లోకల్‌లో ఉన్నవాడనుకో వైజాగ్ అనుకో, వైజాగ్ కాస్ట్ డిఫరెన్స్ ఉంటది. అదే వాడు హైదరాబాద్ సప్లై చేయమంటే మళ్ళీ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. అదే బెంగుళూరు సప్లై చేయమంటే మళ్ళీ కండిషన్స్ డిఫరెంట్ ఉంటాయి. అవునా కదా? యెస్. సో ఇన్ కేస్ ప్లాంట్ లెవెల్‌లో కావాలన్నా సరే యూ కెన్ డిఫైన్ ద పర్చేసింగ్ ఇన్ఫో రికార్డ్ అట్ ప్లాంట్ లెవెల్. ఓకే. క్లియరా? క్లియర్. ఓకే. క్లియర్. క్లియర్. ఓకే. సో, పర్చేసింగ్ ఇన్ఫో రికార్డ్ అంటే అర్థమైందా? ఏంటని పర్చేసింగ్ ఇన్ఫో రికార్డ్? అర్థమైందా? సరే. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ వారీస్ ఫ్రమ్ ప్లాంట్ టు ప్లాంట్. ఓకే సార్. హ్మ్. సారీ. ప్లాంట్ ఒక ప్లాంట్‌ది ఇంకో ప్లాంట్‌కి వేరీ అవుతాయి కదా ప్రైస్. ప్రైస్ వేరీ అవుతాయి. ఓకే. ప్రైస్ వేరీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. డిపెండ్స్. ఓకే. అది నువ్వు డీల్ చేసుకునేదాన్ని బట్టి. ఇప్పుడు నాకు సప్లయర్‌తో మాట్లాడుకున్నప్పుడు నాకు 4 ప్లాంట్స్ ఉన్నాయి. 4 ప్లాంట్స్‌కి ఒకటే ప్రైస్‌తో సప్లై చేస్తావా అంటే, ఏ ఇప్పుడు లాంగ్ టర్మ్ అగ్రీమెంట్‌లో అన్నప్పుడు ఆబ్వియస్లీ దే విల్ యాక్సెప్ట్ పక్కన ఉన్నప్పుడు. ఓకే. హ్మ్. ప్లాంట్ మరి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మరి ట్రాన్స్‌పోర్ట్ అదే చార్జెస్ అన్నాను, అవన్నీ. డిపెండ్స్. ప్లాంట్ అదే అంటున్నా కదా. ఇప్పుడు నీకు ఒక పాజిబిలిటీ ఉంది. ప్లాంట్ లెవెల్‌లో చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే. కదా! కాకపోతే ఏంటంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే. ఓకే. సో ఈ మూడైతే మ్యాండేటరీ. ఓకే. దీంతో పాటు నీకు ప్లాంట్ లెవెల్ డిఫైన్ చేసుకోవాలనుకుంటే డిఫైన్ చేసుకోవచ్చు. లేదు ఓకే. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ లెవెల్ డిఫైన్ చేసుకున్నావనుకో, ఆ పర్చేసింగ్ ఆర్గనైజేషన్‌కి ఏ ప్లాంట్ అయితే కనెక్ట్ అయ్యి ఉన్నాయో వాటన్నిటికి వర్క్ అవుతాయి. ఓకే. ఓకే.
చెప్పే కదా నీకు పర్చేసింగ్ ఆర్గనైజేషన్లో మనకి ఇండివిజువల్ ప్లాంట్కి సంబంధించిన పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్లాంట్స్కి సంబంధించి ఇండివిజువల్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంటాయి, ఓకే, లేకపోతే సెంట్రల్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయని చెప్పా కదా. ఓకే, సో అది సో అర్థమైందా? పర్చేజ్ ఫర్ కార్డ్ ఏమైనా ఐడియా డౌట్ ఉందా? ఓకే సార్. అర్థమైందా? సార్. సో పర్చేజ్ ఫర్ కార్డ్ ఏంటి ఒక వెండరు ఒక మెటీరియల్ సప్లై చేయడానికి, ఓకే, దా కాంబినేషన్ ఒక వెండర్ ఒక మెటీరియల్ కాంబినేషన్స్ లో ఆ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ లో ఏదైతే ప్రైజ్ ఇన్ఫర్మేషన్ కానీ, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇంకో టర్మ్స్ కానీ, ఓకే, ఏదైనా ఇన్ఫర్మేషన్, ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ నేను ముందుగానే ఒక రికార్డ్ లో పెట్టుకుంటున్నాను. సో నేను ఓకే. ఫ్యూచర్ లో ఈ సప్లయర్ దగ్గర నుంచి కొంటే ఆటోమేటిక్ గా ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేస్తాను. ఓకే. ఓకేనా? ఓకే, సో ఇట్స్ నాట్ ఓన్లీ డేటా, ఇట్స్ ఆల్సో ప్రైజ్ ఇన్ఫర్మేషన్ కూడా. ప్రైజ్ Okay. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? సపోజ్ నేను ఏం చేస్తున్నాను, నాకు ఒక వెండర్ ఉన్నాడు, వెండర్ 1000 ఉన్నాడు. ఓకే, సో ఈ 1000 వెండర్ దగ్గర నుంచి నేను ఒక మెటీరియల్ కొంటున్నాను. ఇంకా సపోజ్ ఈ మెటీరియల్ కొంటున్నాను నేను. ఓకే, Okay. సో ఈ మెటీరియల్ నాకు ముందే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని వచ్చింది? సపోజ్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ వచ్చి లోకల్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఏదో 1000 పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అనుకున్నా. ఓకే, సో నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని చెప్పాడు? సార్ టిల్ ఏప్రిల్ 31 ఇది వచ్చి 100 రూపీస్ బ్యాగ్ ఉంది అని చెప్పి కాస్ట్ చెప్పాడు. సో Okay. ఆఫ్టర్ దట్ మే ఫస్ట్ నుంచి ఓకే 10 టిల్ అగైన్ సెప్టెంబర్, సపోజ్ సెప్టెంబర్ 31 దాకా కాస్ట్ అనేది మారుతుంది 110 రూపీస్ అని చెప్పారు. ఓకే. ఓకే, సో నేను సిస్టమ్కి ఎట్లా చెప్పగలను? ఓకే, పర్టికులర్ వెండరు పర్టికులర్ మెటీరియల్ ఈ కాంబినేషన్స్ లో ఎప్పుడైతే మ్యాచింగ్ అవుతుందో, ఓకే, ఐఎమ్ జస్ట్ మెయింటైనింగ్ దట్ ద డేట్ రేంజ్. ఓకే, టిల్ ద ఏప్రిల్ 31 you just consider 100 rupees. Okay, if you are created PO after 31st, okay, if it is on May 1st, then consider that the price is 110 rupees. ఓకే. ఓకే, డిఫరెంట్ డేట్ రేంజెస్ లో కూడా మనం ప్రైస్ మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే. క్లియర్? లేదు. ఓకే, సో అది మనం మాస్టర్ డేటా పర్చేజ్ ఇన్ఫో రికార్డు. సో దెన్ వీ హ్యావ్ సోర్స్ లిస్ట్. ఓకే, సో సోర్స్ లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ ద సప్లయర్స్ ఫర్ మెటీరియల్ ఇన్ ద ప్లాంట్. ఓకే, సో ఒక ప్లాంట్ లో సప్లయర్స్ ఉన్నారు ఇన్ఫర్మేషన్ నేను ఒక రికార్డ్ లో మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు నాకు చెప్పా కదా, నాకు ఒకే మెటీరియల్ 100 మెంబర్స్ పంపించవచ్చు, 100 మెంబర్స్ దగ్గర దొరకచ్చు. సో దొరకచ్చు అన్నప్పుడు ఏంటి? ఆ లిస్ట్ అంటే నేనేంటి ఒక రికార్డ్ లో పెట్టుకుంటున్నా అన్నమాట. రికార్డ్ లో పెట్టుకుంటే ఏమవుతుంది నాకు? ఓకే, రేపొద్దున్న నేను గబుక్కున ఎప్పుడైనా స్టాక్ కావాల్సి వస్తే, ఓకే, ఒకళ్ళ దగ్గర దొరకకపోతే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటా. ఓకే, సో బికాస్ ఐ హ్యావ్ ద లిస్ట్, ఎక్కడ దొరుకుద్ది ఏంటి అనేది నా దగ్గర లిస్ట్ ఉంది కాబట్టి, ఓకే, ఐ కెన్ గో అండ్ ఐ కెన్ ఫైండ్ ద వెండర్ అండ్ ఐ కెన్ ఆర్డర్ దెమ్, రైట్? సో అట్లాగా మనం ముందే ఒక లిస్ట్ మెయింటైన్ చేసుకుంటే ఆ సప్లయర్స్ ని మనం ఈజీగా ఫ్యూచర్ లో మనం ఆర్డర్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక్కటేనా ఈ సోర్స్ లిస్ట్ మాస్టర్ రికార్డు వల్ల అది ఒక్కటేనా ఉపయోగం అంటే అది ఒక్కటే కాదు. దాంతో పాటు మనం నా దగ్గర ఒక 50 వెండర్స్ ఉన్నారు అనుకో. 1 minute. Okay. So source list, it is not only for the maintaining of the list of the supplier. Okay, so suppliers ని లిస్ట్ మెయింటైన్ చేయడం ఒక్కటే కాదు, దాంతో పాటు కొన్ని ఉపయోగాలు ఇచ్చారు. ఏంటది? నా దగ్గర ఒక 100 సప్లయర్స్ ఉంటే దానిలో నేను రెగ్యులర్గా ఏ సప్లయర్ని యూజ్ చేయాలి? ఎందుకంటే నేను పిఓస్ క్రియేట్ చేసేది
ఓకే. మన వర్కర్స్ ఎవరైనా వర్క్ క్రియేట్ చేస్తున్నారనుకో, వాళ్ళకి ఐడియా ఉండదు. ఎవరికి రెగ్యులర్‌గా క్రియేట్ చేయాలని చెప్పి. సో, నేనేం చేస్తానంటే ఔట్ ఆఫ్ 100 సప్లయర్స్‌లో ఒక సప్లయర్‌ని నాకు ఫిక్స్‌డ్ సప్లయర్ కింద అంటే రెగ్యులర్ సప్లయర్ కింద పెట్టుకుంటా. అంటే ఏంటి? ఓకే. సో, ఈ సోర్స్ లిస్ట్‌లో ఓకే. ఐ కెన్ ఆల్సో డిఫైన్ ద రెగ్యులర్ సప్లయర్. ఓకే. ఫిక్స్‌డ్ సప్లయర్. ఔట్ ఆఫ్ 100 ఉన్న, 200 ఉన్న, 1000 ఉన్న ఒక సప్లయర్‌ని ఫిక్స్‌డ్ సప్లయర్ కింద పెట్టుకోగలను. ఓకే. ఎందుకు ఇది ఫిక్స్‌డ్ సప్లయర్ ఎందుకు పెట్టాలి? ఏమైనా ఐడియా ఉందా? ఎందుకు ఫిక్స్‌డ్ సప్లయర్ చేయాలి? రెగ్యులర్‌గా మనకి సప్లై మెటీరియల్ సప్లై చేస్తుంది రీజనబుల్ కాస్ట్. హ్మ్. దేనికి? రెగ్యులర్‌గా మనకు మెటీరియల్ సప్లై చేస్తుంది. కాస్ట్ కూడా చూసుకొని ఓకే. మెటీరియల్. హుహు. ఓకే. సో, ఎందుకంటే ఓకే. సో, జనరల్‌గా మనం పీఓ క్రియేట్ చేస్తాం. మనం మాన్యుయల్‌గా క్రియేట్ చేసుకోగలం. మాన్యుయల్‌గా సెలెక్ట్ చేసుకోగలం. కానీ కొన్ని కంపెనీస్‌లో ఏం జరుగుతదంటే ఆ పీఓ కూడా మాన్యువల్‌గా క్రియేట్ చేయరు. ఓకే. సో, ఆటోమేటిక్‌గా పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ అవ్వగానే అంటే రిక్వైర్మెంట్ క్రియేట్ అవ్వగానే సిస్టమ్ ఏం చేస్తదంటే మనకి ఎవరైతే ఆటోమేటిక్. ఫిక్స్డ్ సప్లయర్ ఉన్నారో ఆ సప్లయర్‌కి ఆటోమేటిక్‌గా పీఓ క్రియేట్ చేసేస్తది. ఓకే. అంటే ఏంటి? టైమ్ సేవింగ్ అన్నమాట. నాకు ఓకే. ఒక రోజులో 1000 పీఓస్ క్రియేట్ చేయాలంటే మాన్యువల్‌గా క్రియేట్ చేయాలంటే నాకు వర్కర్స్ లోడ్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ వర్కర్స్ లోడ్‌ని తగ్గించడానికి ఏం చేస్తాము? ఆటోమేటిక్‌గా పీఓ క్రియేట్ అయ్యేటట్లు పెట్టుకొని దానికి జస్ట్ అప్రూవల్ పెట్టుకుంటాం అన్నమాట. అంటే ఏంటి? ఓకే. ఇమ్మీడియేట్‌గా రిలీజ్ కాకుండా ఓకే. సో, ఆ పీఓ అప్రూవల్స్ కోసం పంపిస్తాం అన్నమాట. ఓకే. ఓకే. సో, అలాంటి కేసెస్‌లో సిస్టమ్‌కి ఎట్లా అర్థమవుద్ది? ఏ సప్లయర్‌ని నేను తీసుకోవాలి? 100 సప్లయర్స్ ఉంటే ఏ సప్లయర్ మనం తీసుకోవాలని ఎలా అర్థమవుద్ది? తెలీదు గదా! యెస్ సార్. సో, ఆ కేసెస్‌లో మనం ఈ ఫిక్స్డ్ సప్లయర్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఓకే. ఓకేనా? ఓకే. క్లియరా? లేదు సార్. ఓకే. దెన్ ఇంకొకటి కూడా చేయొచ్చు దీంతో పాటు. బ్లాక్డ్. బ్లాక్డ్ వెండర్. ఓకే. ఓకే. బ్లాక్డ్ వెండర్ అంటే ఎందుకు చేయాలి? బ్లాక్ చేయాలి. ఎందుకు సప్లయర్‌ని బ్లాక్ చేయాలి? ఎందుకు మనం సప్లయర్‌ని బ్లాక్ చేయాలి? ఓకే. సో, సప్లయర్‌ని బ్లాక్ చేయాలంటే దేర్ ఈస్ నో రీజన్ తెలుస్తది గదా! ఈజీగా తెలుస్తది గదా! ఎందుకంటే సపోజు ఈ సప్లయరు ఫు మనకి సరిగ్గా గూడ్స్ సప్లై చేయట్లేదు. లెట్స్ సే మనకి ఓకే. గూడ్స్ సరిగ్గా సప్లై చేయట్లేదు. సో, దేర్ ఈస్ సమ్ క్వాలిటీ ఆర్గ్యుమెంట్స్ వచ్చింది సప్లయర్‌తో మనకి ఆహ్, ఏ క్వాలిటీ రిలేటెడ్ కూడా వస్తుంది. బ్లాక్ చేయమని చెప్పారు. హై లెవెల్ నుంచి మనం బ్లాక్ చేయమని చెప్పారు. ఓకే. సో, ఎట్లా బ్లాక్ చేస్తాం? సో, అంటే ఏంటి మిస్టేక్‌గా మన వర్కర్స్ మిస్టేక్‌గా పీఓ క్రియేట్ చేయకుండా ఆ సప్లయర్‌కి బ్లాక్ చేయాలి. సో, ఆబ్వియస్‌లీ ఏంటంటే ఈ నేను హౌ ఐ కెన్ బ్లాక్ ద వెండర్. సో, ఇక్కడేంటంటే సోర్స్ లిస్ట్‌లో నేను ఆ సప్లయర్‌ని బ్లాక్ చేసేస్తా. బ్లాక్ ఓకే. చేసి బాస్ ఈ వెండర్‌ని వాడకండి. సో, ఓకే. అని చెప్పి అడుగుతా. సో, ఇది ఓకే. పర్మనెంట్‌గా బ్లాక్ చేయాలా? లేకపోతే పర్టిక్యులర్ పీరియడ్ టెంపరరీ. బ్లాక్ చేయాలనేది మళ్ళీ సెకండరీ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ నేను ఓకే. పర్టిక్యులర్ టైమ్‌లో స్పెసిఫిక్ టైమ్‌లో ఓకే. ఐ కెన్ డూ బ్లాక్. ఓకే. అలాగే ఫిక్స్డ్ సప్లయర్ కూడా ఐ కెన్ డూ విత్ స్పెసిఫిక్ పీరియడ్. ఓకే. ఎందుకు ఇట్లాగా? ఎందుకిది? ఎందుకు మనం పర్టిక్యులర్ పీరియడ్‌లోనే మనం బ్లాక్ చేస్తాం? పర్టిక్యులర్ పీరియడ్‌లోనే మనం ఫిక్స్డ్ వెండర్‌ని పెట్టినాం. ఏమైనా నాకు ఎగ్జాంపుల్ చెప్పగలవా? ఇఫ్ సపోజ్ నాకు ఐస్ క్రీమ్ ఉంది. ఐస్ క్రీమ్ ఉంది. ఓకే. సో, నేనేం చేస్తా అంటే డిమాండ్ ఎక్కువుంది ఐస్ క్రీమ్. నాకు సమ్మర్‌లో డిమాండ్ ఎక్కువుంది. హ్మ్. ఓకే. సో, డిమాండ్ సమ్మర్‌లో ఎక్కువుంది. నార్మల్ వింటర్ సీజన్‌లో డిమాండ్ తక్కువుంది. సో, నేనేం చేస్తా అంటే ఈ డిమాండ్ సీజన్‌లో ఓకే. నేను నా వెండర్‌ని మార్చుకుంటా. ఎందుకంటే ఇంకొక నా రెగ్యులర్ వెండర్ మేబీ హి కెనాట్ సప్లై. ఆ డిమాండ్‌ని సప్లై చేయలేడు. హ్మ్. ఎందుకంటే అతనికి కేపబిలిటీ లేదు.
కానీ ఓకే. ఇంకొక సప్లయర్ సప్లై చేయగలడు. బట్ కాస్ట్ ఎక్కువ. బట్ స్టిల్ ఓకే. ఏంటంటే మనకి డిమాండ్ కాబట్టి ఓకే. ఆబ్వియస్లీ ఐ నీడ్ టు బి పర్చేస్. సో అప్పుడేంటంటే ఆ పర్టిక్యులర్ 3 మంత్స్ సమ్మర్ సీజన్‌లో నేను ఈ వెండర్ నుంచి ఈ వెండర్‌కి మారుస్తున్నానన్నమాట. అంటే ఫిక్స్డ్ వెండర్ మారుస్తున్నాను. సో అలాంటప్పుడు ఓకే. ఏం జరుగుద్ది? ఈ ఎవరైతే క్యాపబిలిటీ ఉండి ఈ సమ్మర్‌లో సప్లై చేయగల క్యాపబిలిటీ ఉందో ఆ సప్లయర్‌కి నేను P1 రైజ్ చేస్తున్నాను. ఓకే. ఓకేనా? ఓకే. క్లియరా? లేదు. సో అట్లాగా బ్లాక్ చేయాలన్నా సరే అట్లా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చన్నమాట. ఓకే. క్లియరా? క్లియర్. అది. సో దానికోసం చేస్తాము. ఓకే. ఓకే. సో ఇది ఫిక్స్డ్ వెండర్, బ్లాక్డ్ వెండర్ కాన్సెప్ట్. అట్లాగే మన లిస్ట్ ఆఫ్ సప్లయర్స్ అట్లాగే దీంతో పాటు ఏంటంటే మనకేమైనా అగ్రీమెంట్స్ ఉన్నాయా? పర్టిక్యులర్ వెండర్‌తో ఏమైనా అగ్రీమెంట్స్ ఉంటే ఆ అగ్రీమెంట్స్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. లాంగ్ ఓకే. టర్మ్ అగ్రీమెంట్స్, కాంట్రాక్ట్స్ ఉంటాయి. స్కెడ్యూలింగ్ అగ్రీమెంట్స్ ఉంటాయి కదా! ఓకే. ఆ అగ్రీమెంట్స్ ఉంటే ఆ అగ్రీమెంట్స్ కూడా మనం ఇక్కడ సోర్స్ లిస్ట్‌లో మెయింటైన్ చేసుకుంటే ఓకే. రేపొద్దున మనకెప్పుడైనా కావాల్సొస్తే ఇమ్మీడియేట్‌గా ఐ కెన్ వాలిడేట్ అండ్ ఐ కెన్ ఆర్డర్ ద ప్రొడక్ట్. ఆ ఓకే. అగ్రీమెంట్‌ని యూజ్ చేసి నేను ఆర్డర్ చేయగలను. ఇప్పుడు నాకు తెలియలేదనుకో ఓకే. అప్పుడు నేను నార్మల్‌గా ఆర్డర్ చేసేస్తా కదా ప్రొడక్టు. అవునా కదా! అంతే సార్. సో, వితౌట్ నాకు డిస్కౌంట్ నార్మల్‌గా అయితే డిస్కౌంట్ వస్తది. కానీ నేను చూసుకోలేదు. చూసుకోకుండా ఆర్డర్ చేస్తే నాకు కాంట్రాక్ట్‌లో ఉన్న ప్రైస్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. నార్మల్ పిఓ ప్రైస్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. అవునా? సో, నాకు యెస్ సార్. అగ్రీమెంట్స్ డీటెయిల్స్ ఉందనుకో, అగ్రీమెంట్ ఓకే. దీనికి ఒక అగ్రీమెంట్ ఉంది. సో, ఐ కెన్ ఆర్డర్ దిస్ అగ్రీమెంట్ అని చెప్పి చేసుకోవచ్చు. ఓకే. క్లియరా? క్లియర్ సార్. అది అట్లా చేసుకోవచ్చు. సో, అది సోర్స్ లిస్ట్ అన్నమాట. ఓకే. ఓకే. ద నెక్స్ట్ వన్. కండిషన్ రికార్డ్స్. ఓకే. కండిషన్ రికార్డ్స్ అంటే ప్రైజింగ్ కండిషన్స్. ప్రైజింగ్ కండిషన్స్ అట్లా ఫ్రైట్ కండిషన్స్, ప్రైస్ కండిషన్స్. ఈ కండిషన్ రికార్డ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తామంటే ఓకే. మాన్యువల్ అవాయిడ్ ప్రైస్‌ని మనం మాన్యువల్‌గా పీఓలో ఎంటర్ చేయకుండా అవాయిడ్ చేయడానికి మనం కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే. కండిషన్ రికార్డ్స్ అంటే ఏంటి? సపోజ్ ఈ మెటీరియల్ నేను ఎప్పుడైతే ఆ సప్లయర్ దగ్గర నుంచి కొంటున్నానో అతనేమన్నాడంటే ఈ ఫ్రైట్ కాస్ట్ పడుద్ది ఈ మెటీరియల్‌కి ఆల్‌వేస్ ఒక రూ. 100 పడుద్ది పర్ కేజీ అని చెప్పాడు. ఓకే. నాకు ఓకే. అగ్రీమెంట్‌లో ఏం చెప్పాడంటే రూ. 100 పర్ కేజీ పడుద్ది. ఈ మెటీరియల్ ఎప్పుడైతే నాకు ఆర్డర్ చేస్తావో ఫ్రైట్ కాస్ట్ అని చెప్పి. సో, ఓకే. ఎవ్రీ టైమ్ నేను రిమెంబర్ చేసుకోవడం కష్టం గదా! సో, నేనేం చేస్తాను ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తాను. ఫ్రైట్ కండిషన్ రికార్డ్ మెయింటైన్ చేసి ఈ మెటీరియల్ ఎప్పుడైతే నేను ఈ వెండర్ నుంచి కొంటానో ఓకే. ఇది పర్ పీస్ కాస్ట్ వచ్చేసరికి రూ. 100 పడుతుంది. ఫ్రైట్ కాస్ట్ అని చెప్పి పెడుతున్నాము. ఓకే. ఓకేనా? సో, అట్లాగే బేసిక్ ప్రైస్ కాస్ట్ గాని, ఫ్రైట్ కాస్ట్, లోడింగ్ కాస్ట్, అన్‌లోడింగ్ కాస్ట్, ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ ఏదైనా ఏ ఓకే. కాస్ట్ ఉన్నా సరే ఐ కెన్ మెయింటైన్ ద కండిషన్ రికార్డ్. ఓకే. క్లియరా? డిస్కౌంట్‌కి ఏమన్నా డిస్కౌంట్స్ ఉంటే అది కూడా డిస్కౌంట్స్ కూడా కండిషన్స్‌లో మెయింటైన్ చేసుకోవచ్చు. అదే చెప్తున్నా. ఓకే. ఏ ప్రైజింగ్ కండిషన్స్ అయినా ఇన్ ఓకే. కేస్ ఆ మెటీరియల్‌కి మన ప్రైజింగ్ డిస్కౌంట్ వస్తుందనుకున్న డిస్కౌంట్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. ఓకేనా? క్లియరా? లేదు. సో, దానికి కండిషన్ రికార్డ్స్ అన్నమాట. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద ఫ్రైట్ కాదు డెలివరీ కాస్ట్ కాదు. దేనికైనా చేసుకోవచ్చు. ఈవెన్ బేసిక్ ప్రైస్ మెయింటైన్ గ్రాస్ ప్రైస్ మెయింటైన్ చేయడానికి కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడుద్దంటే ఈ ప్రైజెస్ చేంజెస్ మనకి రెగ్యులర్‌గా ప్రైజెస్ చేంజెస్ అవుతూ ఉంటాయి కొన్ని మెటీరియల్స్. ఏది ఇప్పుడు యెస్ గోల్డ్ సార్. ఉందనుకో గోల్డ్. ఎవ్రీ డే చేంజెస్ అవుతూ ఉంటాయి. అవునా? అట్లా సిల్వర్ కాస్ట్ గాని, సమ్ ప్రొడక్ట్స్ మిల్క్ ప్రొడక్ట్ కాస్ట్ రెగ్యులర్‌గా మారుతూ ఉంటాయి. ఇట్లా కొన్ని కొన్ని ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ కాస్ట్ మారుతూ ఉంటాయి. సో, అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఈ కండిషన్ రిక్వైర్మెంట్ చేస్తే ఆ పర్టిక్యులర్ పీరియడ్‌లో అంటే చెప్పా కదా! ఈ స్పెసిఫిక్ పీరియడ్‌లో ఆ ప్రైస్ మెయింటైన్ చేసి ఉంటది. సో, ఎప్పుడైతే నేను పిఓ ఆ స్పెసిఫిక్ పీరియడ్‌లో క్రియేట్ చేస్తావో ఆటోమేటిక్‌గా ప్రైస్ తీసుకుంటది సిస్టమ్. ఓకేనా? ఓకే సార్. క్లియరా? క్లియర్ సార్. సో, అది. సో, ద నెక్స్ట్ వన్ ఈస్ కోటా అరేంజ్‌మెంట్. కోటా అరేంజ్. కోటా అరేంజ్‌మెంట్.
సో కోటా అరేంజ్మెంట్ ఏంటంటే ఇది జనరల్గా ఎక్కువ వాడదు ఎవరు. ఓకే, బట్ జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ ఏంటంటే కోటా అరేంజ్మెంట్ ఏంటంటే మనకి కోటాస్ డివైడ్ చేస్తాం అన్నమాట. కోటా కింద అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని కోటాస్ కింద డివైడ్ చేసి ఓకే మల్టిపుల్ వెండర్స్కి ఆర్డర్ చేస్తాం. మల్టిపుల్ వెండర్స్కి ఆర్డర్ చేస్తాం అంటే ఇప్పుడు నాకు ఒక Okay. 1 lakh ప్రొడక్ట్ కాస్ట్ కావాలి. సపోజ్ 1 lakh స్టాక్ కావాలి. ఓకే, ఒకే వెండర్ 1 lakh సప్లై చేయమంటే చేయలేడు. సో నేను ఏం చేస్తానంటే డిపెండ్స్ ఆన్ దేర్ క్యాపబిలిటీ ఆఫ్ కోటాస్. ఓకే, ఐఎమ్ డివైడింగ్ ఇంటూ ద మల్టిపుల్ కోటాస్. ఓకే, అంటే ఏంటి 50% అందులో 50% తీసుకెళ్ళి ఒక వెండర్కి ఇస్తా. ఓకే, 30% తీసుకెళ్ళి 20%. ఇంకొక వెండర్కి ఇస్తా. ఓకే, 20% Okay. తీసుకెళ్ళి ఇంకొక వెండర్కి ఇస్తా. అట్లాగా ఐ కెన్ డివైడ్ ఇంటూ మల్టిపుల్ కోటాస్. ఓకే, Quotas. ఓకేనా, డివైడింగ్ ఇంటూ మల్టిపుల్ కోటాస్. అది Okay. కోటా అరేంజ్మెంట్. ఓకేనా, క్లియరా? Okay. అది కాకుండా మనకి ఒక సర్వీస్ మాస్టర్ రికార్డ్ ఉంది. ఓకే, సో సర్వీస్ మాస్టర్ రికార్డ్కి మెటీరియల్ మాస్టర్ రికార్డ్కి తేడా ఏంటి? సర్వీస్ అండ్ మాల్ ఏమన్నా కంపెనీ నుంచి సర్వీసెస్ మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చెప్పు, చేసినప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పు. సర్వీసెస్ లైక్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ సార్ ఇవి మన లైక్ జావా కానీ ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన అప్లికేషన్స్ ఏమైనా ప్రొవైడ్ చేసిన స్టోరేజ్ కానీ మన క్లౌడ్ స్టోరేజ్ కానీ. ఓకే, ఓకే. ఈ సో సర్వీసెస్. సర్వీసెస్ అంటే ఏంటంటే నువ్వు అన్నీ కూడా సర్వీసెస్ కింద తీసుకోవచ్చు. కొంచెం చిన్నగా ఎగ్జాంపుల్ ఒక చిన్న అండర్స్టాండింగ్ లో చెప్పాలంటే మన పెయింటింగ్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, మన Okay. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయి, Okay. క్లీనింగ్ సర్వీసెస్ ఉంటాయి, బర్నింగ్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, ఏదైనా సర్వీసెస్ తీసుకో. సో Okay. ఈ సర్వీసెస్ నాన్ మెటీరియల్, ప్రొడక్ట్ నాన్ ప్రొడక్ట్ రిలేటెడ్ కదా ఎస్ సార్. సర్వీసెస్. దానికి ఒక ప్రోడక్ట్ ఉంటుందా? నువ్వు Yes. చూపించగలవా ప్రోడక్ట్? No. పెయింటింగ్ ఉందనుకో, పెయింటింగ్ ఈజ్ ఎ సర్వీస్, నాట్ ఏ ప్రొడక్ట్. కరెక్ట్ కదా? ఎస్. ఓకే, అట్లా క్లీనింగ్ ఉందనుకో, క్లీనింగ్ ఈజ్ ఎ ప్రొడక్ట్, ఉన్నా కదా? ఎస్. సో ఈ సర్వీసెస్ ఉన్నప్పుడు మనం ప్రొడక్ట్ మాస్టర్ డేటాని డైరెక్ట్ ప్రొడక్ట్ మాస్టర్ రికార్డ్ అంటే మెటీరియల్ మాస్టర్ రికార్డ్ని డైరెక్ట్గా మనం యూజ్ చేయలేం. ఓకే, సో దానికి మెటీరియల్ కోడ్, మెటీరియల్ ప్రొడక్ట్ ఉండదు కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని సర్వీసెస్ కింద డిఫైన్ చేస్తాం. అంటే పెయింటింగ్ ఒక వాల్కి ఎంత చేయాలి, ఒక వాల్ చేస్తున్నాడు, ఒక 1 BHK చేస్తున్నాడు అనుకో. అర్బన్ Okay. క్లాంప్ ఉంది, ఐడియా ఉందా? అర్బన్ క్లాంప్, ఎస్ సార్. అర్బన్ క్లాంప్ వచ్చి కంప్లీట్గా సర్వీసే, అవునా? ఎస్ సార్. సర్వీస్ బేస్డ్ కంపెనీ ఇది. సో అర్బన్ క్లాంప్లో ఏమిటి, ఒక 1 BHK పెయింటింగ్ చేయాలంటే ఒక 15,000, 2 BHK చేయాలంటే ఇట్స్ 20,000, 3 BHK చేయాలంటే 40,000, అట్లా ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి, అవునా? Okay. సో అతను ఎట్లా డిఫైన్ చేసుకుంటున్నాడు, సర్వీస్ డిఫైన్ చేసుకుంటున్నాడు ఏం సర్వీస్ అని. అట్లాగే కెపాసిటీ అదే క్యాప్ ఎంత మెజర్మెంట్ ఏంటి అనేది బేస్ చేసుకుని వాడు చేసుకుంటున్నాడు. సో అట్లాగా Okay. మనం సర్వీస్ మాస్టర్ రికార్డ్ని ఒక డిఫైన్ చేసుకుని ప్రతి సర్వీసెస్కి లైక్ పెయింటింగ్, ఇన్స్టాలేషన్, క్లీనింగ్ ఇట్లాగా మల్టిపుల్ సర్వీసెస్ క్రియేట్ చేసుకుని దానిలో ఇంత మెజర్మెంట్, ఇంత కాస్ట్ అని చెప్పి డిఫైన్ చేసుకుంటాం. ఓకే. ల్యాప్టాప్ ఉందనుకో, ఒక ల్యాప్టాప్కి 250 రూపీస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అని చెప్పి పెట్టుకుంటాం అట్లా. ఓకే. ఓకేనా? సో మనం మెటీరియల్ మేనేజ్మెంట్లో ఈ మనకున్న ఈ 7 మాస్టర్ డేటా. ఓకే, సో ఈ ఇంపార్టెంట్ మాస్టర్ డేటాస్ మనకి ఎంఎంలో. ఓకే, ఓకే. క్లియరా? క్లియర్ సార్. ఓకే, సో ఇది కాకుండా మనకి అదర్ మాడ్యూల్స్లో కూడా మనకి మాస్టర్ డేటాస్ ఉంటాయి. ఓకే, అదర్ మాడ్యూల్స్లో కూడా మనకి మాస్టర్ డేటాస్ ఉంటాయి. ఏంటి, సపోజ్ మనం ఎస్టీ సైడ్ ఉన్నాం అనుకో, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం అనుకో, కస్టమర్ మాస్టర్ రికార్డ్ ఒకటి ఉంటుంది. ఓకే, కస్టమర్ ఇన్ఫో రికార్డ్ ఉంటుంది. ఓకే, కస్టమర్ సంబంధించిన
కండిషన్ రికార్డ్స్ ఉంటాయి. అట్లాగే ఓకే. ఫినాన్షియల్‌కి వెళ్ళామనుకో మనకి కాస్ట్ సెంటర్స్, అసెట్ మాస్టర్ రికార్డ్స్ ఓకే. కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఇట్లా చాలా కొన్ని మాస్టర్ రికార్డ్స్ ఉంటాయి. ఓకే. ఓకేనా? ఓకే సార్. క్లియరా? క్లియర్. సో, ప్రతి మాడ్యూల్స్‌లో కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మాస్టర్ రికార్డ్స్ ఉంటాయి. వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు. వాళ్ళ ప్రాసెస్‌కి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో, మన ఓకే. ప్రాసెస్‌కి మనకు ఉపయోగపడేది ఈ 7 మాస్టర్ రికార్డ్స్, మాస్టర్ ఓకే. డేటాస్. ఓకే. ఓకే. సో, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అడిగితే వాట్ ఆర్ ద మాస్టర్ డేటాస్, మాస్టర్ రికార్డ్స్ మనకున్నాయని అడిగితే ఓకే. మెటల్ మాస్టర్ Sam, రికార్డు, వెండర్ మాస్టర్ vendor master రికార్డు, record, పర్చేసింగ్ purchasing ఇన్ఫో రికార్డు, record, సోర్స్ source లిస్టు, list, కోటా and అరేంజ్‌మెంటు, కండిషన్ రికార్డ్స్, condition records, service సర్వీస్ master. మాస్టర్ రికార్డ్స్. ఓకే. సో, ఈ మాస్టర్ రికార్డ్స్ కొంచెం ఉన్నాయని చెప్పుకోవాలి. ఓకే. ఓకేనా? సో, ఓకే. వీటి గురించి డీటెయిల్‌గా మనం నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. ఓకేనా? క్లియరా? ప్లీజ్. ఓకే. సో, ఈ మాస్టర్ రికార్డ్స్ వచ్చినాయనుకో ఓకే. ఈ మాస్టర్ డేటాస్ వచ్చినాయనుకో దెన్ నేను వేరే మాడ్యూల్స్ అంటే ఎస్టీలో ఎలా ఉంటది, సేల్స్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే. ప్రొడక్షన్ పీపీలో ప్రొడక్షన్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలో అది చూపిస్తాను. సో, ఓకే. అది ఇంటిగ్రేషన్ అన్నమాట. ఓకే. ఇంటిగ్రేషన్ మనకి చెప్పా కదా! వాళ్ళ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు మనతో ఎలా టైప్ అవుతారు, ఎక్కడ మనకు ఉపయోగపడతారు అని ఓకే. చెప్పి సో, ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే. సో, దానికంటే ముందు మనం ఇంకోటి ఏం చేయాలంటే we have to discuss about the special ప్రొక్యూర్మెంట్స్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ అని చెప్పి జనరల్ టాపిక్ డిఫైన్ చేసాం. ఓకే. మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. సో, అది మనం మాట్లాడుకుందాం. ఓకే. సో, రేపు ఒకసారి ఇయన్నీ క్రియేట్ చేసి ఓకే. ఓకే. ఇయన్నీ క్రియేట్ చేసి దెన్ విల్ గో ఫర్ ద స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ఓకే. ప్రొసీజర్స్. ఓకే. స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్స్ అంటే పీ2పీ సైకిల్ అంటే స్టాండర్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్. అది కాకుండా మనం స్టాండర్డ్ కాకుండా అదర్ క్లయింట్స్ స్పెషల్‌గా ఎట్లా చేయగలరు ప్రొసీజర్స్ అని ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు స్పెషల్‌గా ఓకే. ఎట్లాగా వాళ్ళు ఆర్డర్ చేయగలరు అనే దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకేనా? ఓకే. క్లియరా? క్లియర్. ఓకే డన్. ఎనీ క్వెషన్స్? నో సార్. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? క్వెషన్స్ ఏం లేవు. ఓకే డన్. ఓకే డన్. ఐ థింక్ ఆఫ్ ఓకే. చేశానా కాల్? ఓకే సార్. రేపు కంటిన్యూ చేద్దాము.